ఇల్లు కొనాలా లేదా రెంట్కి ఉండాలా అనగానే సో కాల్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి ఎక్సెల్ ఓపెన్ చేసేసి 4-5 క్యాలిక్యులేటర్లు ఓపెన్ చేసి ఇదిగో చూడు ఈ లెక్కలు, నువ్వు ఇల్లు కొనడానికంటే ఇల్లు రెంట్ ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి మనం డిసైడ్ చేసేస్తారు. ఇల్లు కొనాల్సిన అవసరమే లేదు, నువ్వు రెంట్కే ఉండు జీవితాంతం అనేస్తారు. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ప్రతిదాన్ని మనం క్యాలిక్యులేషన్లో కానీ ఎక్సెల్లో వేసుకొని మనం చూడలేం. ఎవరైతే జీవితాంతం రెంట్కున్నారో వాళ్ళకు తెలుసు ఈ బాధ. నేను రెంట్కున్న నాకు తెలుసు. రెంట్కున్న ఇంట్లో ఎంత స్ట్రెస్ ఉంటుందో. ఎవ్రీ మంత్ ఓనర్ వస్తాడు, ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోతే ఊరుకోడు. ఎవ్రీ ఇయర్ మనకు రెంట్ పెరుగుతుంది, మనం ఇచ్చే స్టేజ్లో ఉంటాము ఉండము. అది కాకుండా ఎవ్రీ 2 years 3 yearsకి ఇల్లు మారాల్సి వస్తుంది. ఇల్లు మారినప్పుడు ఆధార్ కార్డులో బ్యాంక్స్లో ఈ అడ్రస్ చేంజ్ చేయాలి, దాని చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది కాకుండా ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చారనుకో, ఇది ఓన్ హౌసా రెంటా అని చెప్పేసి అడిగితే మనం మెల్లిగా లేదు రెంటే అని చెప్తాము. ఇవన్నీ మనము ఎక్సెల్లో కానీ క్యాలిక్యులేటర్లో కానీ చూపించలేము. ఇవన్నీ మన ఎమోషన్కి సంబంధించినవి, ఇవి ఎక్కడా కనిపించవు. సో దీనిపైన మీకు ఒక క్లారిటీ తీసుకురావడం కోసమే ఈ వీడియో. నేను మీ ఆకాష్, మీరు చూస్తుంది ఫైనాన్స్ విత్ అకి ఆకాష్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం కొన్ని కేటగిరీస్ చెప్పుకుందాం. అంటే ఏ కేటగిరీ వాళ్ళు ఇల్లు కొనాలి, ఏ కేటగిరీ వాళ్ళు ఇల్లు అవాయిడ్ చేయాలి, వాళ్ళు రెంట్కుంటేనే బెటర్ అని చెప్పేసి కేటగిరీస్ చెప్పుకుందాం. అన్నిటికంటే ఫస్ట్ కేటగిరీ, అసలు వాడి లైఫ్లో ఇల్లు లేదు, వాడికి అసలు ఇల్లు అంటే ఏంటో, సొంత ఇల్లు అంటే ఏంటో తెలియదు, చిన్నప్పటి నుండి వాడు రెంట్కే ఉన్నాడు అని ఒకవేళ అలాంటి కేటగిరీ వ్యక్తులు ఉన్నారనుకోండి, ఈ కేటగిరీ 1లో డెఫినెట్గా వాడు సొంత ఊళ్ళోనో లేదంటే మీరు ఉంటున్న ప్లేస్లోనో ఒక చిన్న ఇల్లు మీ బడ్జెట్లో ఫస్ట్ వెళ్ళి కొనేసేయండి. ఒకవేళ మీ దగ్గర బల్క్ అమౌంట్ ఉంటే బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదు మీరు లోన్కి వెళ్తా అంటే లోన్ కూడా వెళ్ళండి, నో ప్రాబ్లం. ఈ కేటగిరీ వాళ్ళు మాత్రం ఇల్లు తీసుకోవాలి. ఎందుకంటే అన్ఫోర్సిన్ కండిషన్లో మనల్ని ఎవడు ఇంట్లో ఉంచుకోడు, బయట దోచేస్తారు. కాబట్టి అసలే ఇల్లు లేని వాళ్ళు మాత్రం ఒక చిన్న ఇల్లు, ఒక 2 BHK లేదంటే 1 BHK లాంటివి తీసుకునే ప్రయత్నం చేయండి. కేటగిరీ 2, ఊళ్ళో ఇల్లు ఉంది బట్ మీరు సిటీలో పనిచేస్తున్నారు, కానీ సిటీలో కూడా ఇల్లు కావాలి, లేకపోతే మీకు ఇల్లు లేకపోతే అసలు పిల్లని ఇవ్వట్లేదు, మీకు పెళ్ళి అవ్వట్లేదు అని అనుకుందాం. ఇలాంటి కేటగిరీ వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ గోయింగ్ ఫార్వర్డ్ బాగుండాలి కాబట్టి సో ఒక వాడుకున్న శాలరీలో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇల్లు కొన్నా పర్వాలేదు, ఆర్ ఎల్స్ ఆ ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మేసి ఇక్కడ మనం సిటీలో కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నారో అలా అమ్మేసి ఆ డబ్బులతో ఇక్కడ తీసుకొని ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకోవాలి. ఏదైతే మిగిలిన లైఫ్ ఉంటుందో అది సాఫీగా సాగాలి, పిల్లలతో హ్యాపీగా ఉండాలనుకుంటున్న వారు కూడా గో అండ్ పర్చేస్ హోమ్. మరి ఈ కేటగిరీ వాళ్ళు అసలు ఇల్లు తీసుకోవాలా, లోన్ పెట్టుకోవాలా, బల్క్ అమౌంట్ పే చేయాలంటే దీనికి ఒక క్యాలిక్యులేటర్ చెప్తా. మీ యాన్యువల్ శాలరీ ఇంటూ 5 చేయండి. ఫర్ సపోజ్ మీ యాన్యువల్ శాలరీ 3 lakhs ఉందనుకోండి, 3 lakhs ఇంటూ 5 times అంటే 15 lakhs. 15 lakhsలో మీకు ఇల్లు వస్తే మీరు తీసుకోండి. ఇల్లు రావట్లేదు, మీరు ఈ కేటగిరీలో ఫాలో అయ్యారు, మీకు అసలు ఇల్లే లేదు, లేదంటే ఇల్లు లేకపోతే పిల్లలు ఇవ్వట్లేదని ఇలాంటి కేటగిరీస్లో ఉన్నా కానీ మీ శాలరీ తక్కువ ఉంది, మీకు 15 lakhsలో మీకు ఇల్లు దొరకట్లేదు, ఎక్కడ దొరకట్లేదు, సో అవాయిడ్ చేయండి. గో అండ్ ఇంక్రీజ్ యువర్ శాలరీ. మీ శాలరీని పెంచుకొని దెన్ ఆ ఇంటూ 5 మీరు చేసుకోండి. అంతేగాని ఫేక్ శాలరీస్ పెట్టి ఫేక్ పే స్లిప్పులు చెప్పి అవి బ్యాంకుకి సబ్మిట్ చేసి మీరు ఆ డబ్బులు తీసుకొచ్చుకొని మీకు దగ్గర ఉన్న శాలరీ కంటే ఎక్కువ భారం, ఎక్కువ ఈఎంఐ పెట్టుకున్నాను అనుకోండి, మీరు ఫైనాన్షియల్గా చాలా మునిగిపోతారు, అసలు కోలుకోవడానికి అసలు ప్రసక్తే లేదు. కేటగిరీ 3, మీకు మీ హోమ్ టౌన్లో అది ఎనీ డిస్ట్రిక్ట్లో కానీ లైక్ ఫర్ సపోజ్ కరీంనగర్ లాంటి డిస్ట్రిక్ట్స్లో లేకపోతే వైజాగ్, విజయవాడ ఇలాంటి హోమ్ టౌన్లో మీకు ఇల్లు ఉంది, ఓన్ హౌస్ ఉంది, మంచి స్పేషియస్గా, అండ్ మీకు అక్కడ నుంచి రెంట్స్ వస్తున్నాయి, అండ్ మీరు ఇక్కడ హైదరాబాద్లో రెంట్ ఉంటున్నారు, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. కాబట్టి ఈ కేటగిరీ 3లో మీరు ఏం చేయాలంటే మీరు అసలు కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే యు ఆర్ గెట్టింగ్ రెంట్స్ ఫ్రమ్ యువర్ హోమ్ టౌన్ అండ్ మీకంటూ సపరేట్గా అక్కడ ఒక పోర్షన్ ఉంది, మీరు ఎప్పుడైనా హాలిడేకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అనవసరమైన బర్త్డేని మీరు హోమ్ తీసుకొని దాని బర్డెన్ వేసుకొని అండ్ మీరు ఫైనాన్షియల్గా డ్యామేజ్ అవ్వకండి. ఎందుకంటే ఎమోషనల్గా యూ హ్యావ్ మోరల్ సపోర్ట్, మీకంటూ ఒక ఇల్లు ఉంది మీ హోమ్ టౌన్లో. రేపు పొద్దున ఇక్కడ ఏమైనా సరే హైదరాబాద్లో కానీ మీరు ఎక్కడ జాబ్ చేసినా ఏమైనా సరే మీ హోమ్ టౌన్కి వెళ్ళి బతికేయచ్చు అనే ఒక ధీమా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఇల్లు కొనడం అనేది అవాయిడ్ చేసేయండి. ఐ ప్రిఫర్ వాళ్ళు రెంట్కి ఉండడమే కరెక్ట్. ఎప్పుడు టైం వస్తే అప్పుడు ఇట్లా బయటికి వెళ్ళిపోయే అలా ఉండాలి. కేటగిరీ 4, మీకు మీ హోమ్ టౌన్లో మీ విలేజ్లో ఒక 10 ఎకరాల పొలం ఉంది, లేదా ఒక 5 acres పొలం ఉంది, మంచిగా నడుస్తుంది, అది మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటున్నారు, కానీ మీకు సొంత ఇల్లు లేదు అండ్ మీకు ఇల్లు కావాలని ఉంది. సో అలాంటి వాళ్ళు కూడా అవాయిడ్ చేసేయండి. ఆర్ ఎల్స్ ఉన్న పొలం ఉందో దాని మీద మీరు లోన్ తీసుకొని ఆ పర్టికులర్ ప్లేస్లో, మీకున్న పొలం ప్లేస్లో ఒక మంచి ఇల్లు కట్టుకొని ఉండండి. కానీ మీరు ఎక్కువ అమౌంట్ పెట్టి 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కొని దానికి లోన్ పెట్టుకొని ఆ లోన్ అమౌంట్ మీకు వెళ్ళక మీరు ఇబ్బంది పడి అనవసరమైన ఫైనాన్షియల్ ట్రాప్లో ఇరుక్కుపోకండి. యూ హ్యావ్ మంచి అసెట్ క్లాస్ ఉంది, మంచి 10 ఎకరాల భూమి ఉంది, ఓకే ఫైన్,
నీడ్ నాట్ టు బై హోమ్. మీకు దాని నుంచి వచ్చే ఇన్కమే మీకు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ పర్టికులర్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేయండి హౌస్ బై చేయడం. నెక్స్ట్ కేటగిరీ 5th కేటగిరీ. ఇది చాలా ఇంపార్టెంట్ కేటగిరీ. మోస్ట్ ఆఫ్ ద టైం మన మిడిల్ క్లాస్లలో ఉండే కేటగిరీ ఇది. అండ్ ఇది చాలా కాంట్రడిక్షన్స్ అండ్ చాలా గొడవలు జరిగే కేటగిరీ ఇది. మీకు ఒక ఇల్లు ఉంది, కొన్ని పోర్షన్స్ ఉన్నాయి, మీకు ఒక ఇల్లు ఉంది, మీ ఫాదర్ కట్టించిండు, బట్ ఆ ఇల్లు మీద 2 అన్నదమ్ములు ఆధారపడి ఉన్నారు. సో అప్పుడు ఒకవేళ శీర్షకం చేసుకుంటే ఆ ఇల్లుని మీకు కాకుండా పోతుంది, మీ అన్నకో తమ్మునికో కాకుండా పోతుంది. ఇలాంటి స్టేజ్ వాళ్ళు డెఫినెట్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది పర్టికులర్గా అమౌంట్ ఎంతో కొంత మీ సిబ్లింగ్కి, మీ అన్న కానీ తమ్ముడు కానీ ఇచ్చేసి పక్కన లేదంటే ఇంకెక్కడన్నా వేరే అదర్ ప్లేస్లో వెళ్ళి ఇల్లు కట్టుకోండి. అండ్ అలాంటి వాళ్ళు డెఫినెట్గా తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. యూ గో అండ్ బై హౌస్. బికాస్ ఇక్కడ కంపారిజన్స్ అనేది జరుగుతుంది. మా అన్నకు ఉంది ఇల్లు, నాకు లేదు, లేదంటే ఈ ప్లేస్ నాకు వస్తుంది, ఈ ప్లేస్ నీకు వస్తుంది అని గొడవలు జరుగుతుంటాయి. సో కుదిరినంత త్వరగా యూ జస్ట్ టేక్ ద డెసిషన్, గో అవుట్ అండ్ అట్లీస్ట్ మీకు అంత ప్రేమ ఉంటే పక్కనే కట్టుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రం మీరు బయటికి వెళ్ళి రెంట్కి ఉండలేరు అండ్ ఇంట్లో ఉండలేరు. అందుకే యూ జస్ట్ డివైడ్ యువర్ ప్రాపర్టీ, టేక్ సమ్ అమౌంట్, మీకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో తీసుకొని గో అండ్ బై యువర్ హౌస్. ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇల్లు బై చేయాలి. రెంట్కి ఉండడం అంత ప్రిఫరబుల్ కాదు. సో ఈ వీడియోతో మీకు ఖచ్చితంగా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ 5 కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీలో ఉంటారో కమెంట్స్లో పెట్టండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.